హాయ్ అండి అందరికీ. నా పేరు రమ్య. ఇది నా కథ. అందరి లైఫ్లో అలాగే నా లైఫ్ బాల్యం చాలా అందంగా గడిచింది. 10th వరకు బాగానే ఉంది. 10th తర్వాత కరోనా వచ్చిందండి. కరోనా వచ్చాక నా లైఫ్ పూర్తిగా మారిపోయిందండి. ఇంట్లో ఉండే ఇంటర్ కంప్లీట్ చేశాను. డిగ్రీ చేస్తుండగా ఆర్య వర్క్ నా లైఫ్లోకి వచ్చింది. 2022లో అమ్మ బలవంతంగా ఆర్య వర్క్ నేర్చుకోమని పంపించింది. నిజం చెప్పాలంటే నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదండి. నేను వెళ్ళను అన్న. అయినా వెళ్ళాను. తీరా అక్కడికి వెళ్ళాక నేర్పించనన్నారు. ఏం చేయాలో తెలియదు. ఎందుకు నేర్పించరు ఏంటి అని పంతంతో నేర్చుకున్నాను. డైలీ వెళ్ళేదాన్ని, డైలీ ప్రాక్టీస్ చేసేదాన్ని. ఆ తర్వాత మ్యారేజ్ అయిందండి. మ్యారేజ్ అయ్యాక ప్రతి అమ్మాయి లైఫ్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయండి. చాలామంది ఆ టైంలో ఉన్నారు, ఈ పనిని వదిలేయచ్చు కదా, ఇంటిని చూసుకోవచ్చు కదా, మీ ఆయన్ని చూసుకోవచ్చు కదా అని. అప్పుడు నేను గివ్ అప్ ఇచ్చేస్తుంటే ఇలా మీ రోజు నా స్టోరీ చెప్పేదాన్ని కాదు. ఆ తర్వాత మా హస్బెండ్ ఫోను ఎంగేజ్మెంట్కి ఇచ్చారండి. ఆ ఫోన్ ద్వారా ఫోన్లో ఆన్లైన్ కోర్సు, ప్రొఫెషనల్ కోర్స్ నేర్చుకుని ప్రతిరోజు ప్రాక్టీస్ చేసేదాన్ని. నన్ను నేను మార్చుకున్నా. ఈరోజు కూడా నేర్చుకుంటూనే ఉన్నా. ఈ వీడియో చూస్తున్న ప్రతి అమ్మాయికి ఒక మాట అండి, మీకు ఎంత కష్టం వచ్చినా మీ కళను మాత్రం వదిలేయద్దు. నెమ్మదిగా అయినా పర్వాలేదు, ముందుకు వెళ్ళండి. ఒకరోజు మీరే మీ స్టోరీకి ఇన్స్పిరేషన్గా అవుతారు. నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ప్రతి కామెంటు నాలాంటి ఎంతోమంది అమ్మాయిలకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.